ఇప్పుడు ఈ జనరేషన్ అయితే మాత్రం మేడం జనరల్గా ఏదో ఒకటి కొంచెం చిన్న బాధ కలగగానే అసలు వెంటనే రియాక్ట్ అవ్వడం వెంటనే చేయడం అన్నీ చేస్తుంటారు. అంటే నేను ఈ జర్నీ చూస్తే నిజంగా ఎంత ఓపిక ఎంత సహనం అనిపిస్తుంది. ఓపికలు వస్తాయమ్మా లక్ష్మి. నేను ఈ జనరేషను చాలా నాకు ముచ్చటేస్తుంది లక్ష్మి. కొంతమందిని చూస్తే చిన్న వయసులోనే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు, ఒక గోల్ ఉంటుంది, దాని వైపుగా వెళ్తారు. అమ్మాయిలు అంటే ఏదో ఊరికే గమ్మన కూర్చొని వంట చేసుకుందామనే మెంటాలిటీ లేదు. అది తప్ప, నేను వంట చేసుకోవాలనే చెప్తాను. మీరు నా వీడియోస్ చూస్తుంటే మనుషులు చక్కగా పనులు చేసుకోవాలని చెప్తాను. కానీ మేము ఎలా ఉండేవాళ్ళం అంటే అవసరంలా, డబ్బులు అవసరంలా, హస్బెండ్ బాగుండి పిల్లలు బాగుంటే ఇంకేం కావాలి మనకు అనుకునేదాన్ని. అది చాలా తప్పుమ్మా. ఒక స్టేజ్లో ఎవరికైనా కానీ హస్బెండ్ సపోర్ట్ లేకపోతే వాళ్ళకి ఏం చేయాలా? అంతా నువ్వే చూసుకో, మాకు అసలు అవసరం లేదని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే హస్బెండ్స్ ఏం చేయాలి తర్వాత? అందుకనే ఆర్థికంగా ఆడవాళ్ళు బాగుండాలి. వాళ్ళ చేతుల్లో ఒక జాబ్ అన్నా ఉండాలి, లేదా ప్రాపర్టీ అన్నా ఉండాలి. డిపెండెన్సీ ఈ రోజుల్లో ఉండకూడదుమ్మా. సపోర్ట్ అనేది కొంచెం చేస్తారు, కానీ ఒక ఫ్యామిలీని ఫుల్గా సపోర్ట్ చేయడం అనేది ఎక్కడా జరగదు. నిజంగా మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటే అమ్మా నాన్న దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి కూడా ఒప్పదు కదా. ఎందుకు ఇవ్వాలి? అమ్మా నాన్నలు పెళ్ళప్పుడు డౌరీలు ఇస్తారు, ఆస్తులు ఇస్తారు, ఎంతో సపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా కేవలం వాళ్ళ దగ్గర నుంచే డబ్బులు తీసుకోవాలి అనే ఉద్దేశంతో అవతల వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఎంతని సపోర్ట్ చేస్తారు? సో అది తప్పు. రేపు మళ్ళీ మాటలు వినాల్సి వస్తుంది. నేనైతే చెప్తాను, ఆడవాళ్ళు జాబ్ చేయాలి, లేదా చిన్న బిజినెస్ చేసుకోవాలి, అట్లని పొగురు ఉండకూడదు. కానీ మనం ఎలా ఉన్నా మగవాళ్ళకి పొగురున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు ఎప్పుడైతే డౌన్ అయిపోతారో, డౌన్ అవ్వకుండా ఉండాలి అంటే వాళ్ళకు మంచి వ్యక్తిత్వం ఉండాలి లక్ష్మి, మంచి అలవాట్లు ఉండాలి. ఒక తాగుబోతుకు, ఒక తిరుగుబోతుకి, ఎప్పుడు కార్డ్స్ ఆడే వాళ్ళకి సక్సెస్ రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. నేను అందుకే చెప్తాను, అలాంటి మగవాళ్ళు ఉన్నప్పుడు నమ్మొద్దు అని చెప్తాను. నమ్మొద్దుమ్మా, మీది మీరు చూసుకోండి, మీ ఆస్తి మీరు జాగ్రత్త చేసుకోండి. మొత్తం వెళ్ళిపోతుంది లక్ష్మి, ఏముండదు మన దగ్గర. బంగారు వెళ్ళిపోతుంది, ఆస్తులు వెళ్ళిపోతాయి, చివరికి పిల్లలు పెద్దోళ్ళు అయ్యేటప్పటికి ఏమీ లేకుండా ఉంటుంది. పాపో బాబో జాబ్ చేస్తే వాళ్ళ మీద మనం డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి. ఎంతమందిని చూస్తాను లక్ష్మి నేను ఇట్లా. తర్వాత వీళ్ళ చేతిలో రూపాయి ఉండదు కదా, వాళ్ళు ఎలా చెప్తే అలా వినాలి. కొడుకు మనవాడే, వచ్చిన కోడలు మంచిగుంటే పర్వాలేదు, అమ్మాయి వేరే ఉద్దేశంతో వచ్చి అత్తగారిని చాలా చీప్గా చూస్తుంది. సేమ్ అదే పరిస్థితి అల్లుడు కూతురు ఇంట్లో కూడా. ఇప్పుడు అల్లుడు అటు ఇటుగానే ఉంటే కూతురు ఇంట్లో ఉంది, ఆమెకి ఏం వాల్యూ ఉంటుంది చేతిలో రూపాయి ఉండకుండా ఉంటే? కానీ లైఫ్ పార్ట్నర్ కరెక్ట్గా రాకపోతే మనం పిల్లల దగ్గర ఉంటే ఏంటి మన పరిస్థితి? అదే మన దగ్గర ఒక ఇల్లు ఉంది, డబ్బులున్నాయి, ఒక రూమ్ ఇల్లు లక్ష్మి, ఒక రూమ్ ఉంటే చాలు కదా. మన ఇంట్లో మనం ఉంటాము, మన ఫుడ్ మనం తింటాము, ఏదో మర్యాదగా వాళ్ళ ఇంటికి వెళ్తాము, కొన్ని రోజులు ఉండేసి వస్తాం, అది చాలా గౌరవం. మన పాపే కదా, మన బాబే కదా అని ఉన్నదంతా ఊడ్చిపెట్టేసి వాళ్ళకి ఏమీ లేకుండా చేసుకొని చివరికి వాళ్ళు ఒక నెల పంపిస్తారు, ఒక నెల పంపించరు డబ్బులు. వెయిట్ చేస్తూ ఉండాలి. ఏం చేయాలి అప్పుడు? ఏమైనా అనగలమా? వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు బాగుండాలని అనుకుంటాం కదా. ఇలాంటి వాళ్ళని కూడా నేను చాలామందిని చూస్తాను లక్ష్మి. ఎన్నో ఎక్స్పీరియన్స్లు. దీంట్లోకి వచ్చిన తర్వాత యావరేజ్ మీద నెలకు ఒక 200-250 మందితో మాట్లాడతాను క్లయింట్స్తో. ఎక్కువ మాట్లాడలేను ఇప్పుడు. సో రకరకాల ఎక్స్పీరియన్స్లు. సైకాలజీ చేశాను కాబట్టి ఏదో చిన్న కూడా చేస్తారు, కౌన్సిలింగ్ అని చెప్పను కానీ లక్ష్మి, చిన్న సలహాలు ఇస్తాను. మనుషుల్ని గమనిస్తే పాపం ఎన్నో బాధలు, అసలు డబ్బులుండి కూడా తృప్తి లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. హస్బెండ్ గట్టిగా అరిస్తేనే ఏడ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి అది ప్రాబ్లం. ఏంటి అన్నీ బాగుండి హస్బెండ్ ఒక మాట కోపంగా అంటే వాళ్ళు అలిగి దాన్ని పెట్టుకొని మనసులో పెట్టుకొని 10 రోజులు ఉంటారు. దిగులు పడిపోయి కళ్ళ కిందంతా డార్క్ సర్కిల్స్ వచ్చేసి ఇలా అన్నమాట. అలాంటి వాళ్ళకి నేను మరి పరిష్కారం చాలా ఈజీగా చెప్తాను. పెద్ద డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి చెప్పలేకపోయినా కానీ నేను అదే అంటాను, మనిషికి ఎక్స్పోజర్ ఉన్నప్పుడు మన ప్రాబ్లం చాలా చిన్నది అనిపిస్తుంది. లేదు అంటే మన ఇంట్లో హస్బెండ్ ఒక చిన్న మాటన్నా, అత్తగారు ఒక చిన్న మాటన్నా అది ఓర్చుకోలేము మనం. అది సహజం. అదే కూతురు కొడుకు అంటే దులిపేసుకొని వెళ్ళిపోతాము, కానీ వాళ్ళంటే మనం అసలు ఒప్పుకోలేమన్నమాట. ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తారు లక్ష్మి. ఎందుకు అడుగుతానంటే, నాకు పిగ్మెంటేషన్కి చాలా మంది వస్తారు ట్రీట్మెంట్కి. వాళ్ళ పిగ్మెంటేషన్ చూడంగానే నాకు నార్మల్గా వచ్చిన పిగ్మెంటేషన్ అనిపించదు. ప్లస్ వాళ్ళ ఫేస్ చూస్తే తెలిసిపోతుంది కదా,
వీళ్ళు ఎలా మూడ్లో ఉన్నారు అని. ఏమ్మా ఎక్కువ ఆలోచిస్తారా అంటే ఫస్ట్ వాళ్ళు చెప్పరు, తన హస్బెండ్ చెప్తారు, అవునండి అసలు నిద్ర కూడా పోదు అనేసి. అంటే ఈ పిగ్మెంటేషన్కి స్ట్రెస్కి మరి తప్పకుండా కదా, ఎవరికైతే ఎక్కువ స్ట్రెస్ అండ్ టెన్షన్ ఉంటుందో, నైట్ నిద్రపోరో, డిప్రెషన్లో ఉన్నారో వాళ్ళకి పిగ్మెంటేషన్ వదలదు, చాలా ఎక్కువగా అయిపోతుంది లక్ష్మి. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు ఓపెన్ అప్ అవుతారనమాట. అప్పుడు చిన్న సలహాలు ఇస్తాను, ఏదో దేవుడి దేవలన కొంచెం సాఫ్ట్గా మాట్లాడతాను కాబట్టి పాపం వింటారు. అలానే టీనేజర్స్ కూడా అమ్మ ఫుడ్ చాలా తినరు వాళ్ళు. మాకు ఇష్టం లేదు మాకు ఇష్టమైనవే తింటామంటారు. అలాంటి వాళ్ళని కూడా నేను చాలా బాగా కన్విన్స్ చేస్తాను లక్ష్మి. అది నా గొప్ప అని చెప్పను కానీ నన్ను నేను అంటే అట్లా చెప్పే విధంగా మౌల్డ్ చేసుకున్నారు. వాళ్ళు ఒక పింపుల్ ట్రీట్మెంట్కి వచ్చిన అమ్మాయి నా ఇష్టం వచ్చినవి తింటాను, నాకు పింపుల్స్ తగ్గాలి అంటే ఎలా తగ్గుతాయి? పీసీఓడి ఉంది ఒక అమ్మాయికి, తను చాలా వెయిట్ ఉంది, కొంచెం బరువు తగ్గాలి, కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకొని డైట్ మార్చుకునిందంటే పీసీఓడి ప్రాబ్లం తగ్గుతుంది తనకు. కానీ అమ్మ చెప్తే వినదు, నేను చెప్తే వింటారనమాట. ఇలా కొంచెం వాళ్ళని సర్ది చెప్తానమాట, వింటారు మా చక్కగా. మెయిన్ ఏంటంటే నాకు కూడా వాళ్ళు విని వాళ్ళ ప్రాబ్లం తగ్గింది అంటే చాలా సంతోషంగా ఉంటుంది లక్ష్మి.